నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఆ కుర్చీని మడత పెట్టి అనే డైలాగ్ వినగానే గుర్తొచ్చేది కుర్చీ తాత. ఆ ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయిన కాలా పాషా అలియాస్ కుర్చీ తాత అనే వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. మరి ఈ క్రమంలో కుర్చీ తాతను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వరకు తీసుకువెళ్లిన వైజాగ్ సత్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసులు అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో అసలు విషయం ఏంటి అనే చర్చ నెట్టింట బలంగా సాగుతోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో టాపిక్ ఇదే. కుర్చీ తాతని పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తుంది. గతంలో ఉప్పల్ బాలుతో కలిసి టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన వైజాగ్ సత్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఈ అరెస్ట్ జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం కుర్చీ తాత తనపై చేసిన ఆరోపణలే అని వైజాగ్ సత్య చెప్పినట్లు చెప్తున్నారు. అసలు విషయం ఏంటి అంటే, కుర్చీ తాతను తమన్ వరకు తీసుకువెళితే ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని తానే కాజేసినట్లు ప్రచారం చేస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొన్నాడని అంటున్నారు. అయితే తనతో మొదట్లో తాత బాగానే ఉండేవాడని, గుంటూరు కారం సాంగ్ లో తన డైలాగ్ వాడడంతో మహేష్ బాబు నుంచి ఇల్లు ఇప్పించమని అడిగాడని, అయితే అది తన వల్ల కాదని చెప్పినప్పటి నుంచి ఎదురు తిరిగి ఇలా తనను బద్నాం చేస్తున్నాడని వైజాగ్ సత్య వాపోతున్నాడని చర్చ జరుగుతోంది. ఫిర్యాదు మేరకు పోలీసులు కుర్చీ తాతను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారని అంటున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని